పురిట్లోనే బిడ్డ రక్తస్రావంతో తల్లి మృతి చెందిన ఘటన కొత్త మలుపుకు దారితీసింది. అంత్యక్రియల తర్వాత కత్తెర బయటపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వెలుగు చూసింది. అయితే మృతురాలు మృతిపై పలు అనుమానాలకు తావిస్తోంది. వైద్యులు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయలేదన్నప్పటికీ కత్తెర ఎలా బయటపడింది అనే విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో కుటుంబీకులలో పలు అనుమానాలు తలెత్తాయి. విచారణ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అన్వేష్ అడిగి తెలుసుకుందాం. అన్వేష్. శ్వేత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. పురిటిలోనే బిడ్డ మరియు రక్తస్రావంతో తల్లి మృతి చెందిన ఘటన భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుండాల మండలం షమ్మునిగూడ గ్రామానికి చెందిన దాట్ల వనిజకు గత ఆదివారం పురిటి నొప్పులు రావడంతో గుండాల ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. గుండాల ఆసుపత్రిలో వైద్యులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో అది ప్రాథమిక కేంద్రంగా అయితే నిర్ధారించారు. నర్సు విధులకు ఆలస్యంగా రావటం, నర్సే ప్రసవ నిర్వహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బిడ్డ పురిటి నొప్పులలోనే మృతి చెందింది. వనిజకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మొదట ఈమెని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సమాచారం అయితే అందుతుంది. అక్కడ కూడా ఎవరు వైద్యులు లేకపోవడంతో అక్కడ నుండి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని అయితే మనకు సమాచారం అందుతుంది. వనిజ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోని మృతి చెందింది. అయితే వనిజకు గత 3 రోజుల క్రితం దహన కార్యక్రమాలు జరిగాయి. 3 రోజుల కర్మల సందర్భంగా ఆ చితాభస్మాన్ని కాష్టం నుండి పక్కకు పోస్తుండగా అందులో వనిజను ఎక్కడైతే మన కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమాలు చేపట్టిన ఆ ప్రాంతంలో అయితే ఒక కత్తెర అయితే బయటపడింది. ఈ కత్తెర ఆసుపత్రిలో వినియోగించే కత్తెరగా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతున్నారు. కర్మల సందర్భంగా ఆ చితాభస్మాన్ని కాష్టం నుండి పక్కకు పోస్తున్న సమయంలో ఈ కత్తెర అయితే బయటపడింది అనేది కుటుంబీకులు తెలుపుతున్నారు. దీంతో కుటుంబీకుల్లో పలు అనుమానాలు అయితే తావెత్తుతున్నాయి. విచారణ చేయాలని కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే డాక్టర్లు ఆపరేషన్ లేదంటున్నారు, కానీ ఆమె చితాభస్మంలో మాత్రం కత్తెర బయటపడటం అనేది సందిగ్ధమైన ఆలోచన. కత్తెర ఎలా వచ్చిందనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో, సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వనిజ అయితే మృతి చెందినది. అంతేకాకుండా వనిజకు డెలివరీ అయిన సమయంలో వచ్చినటువంటి శిశువు కూడా అక్కడ చనిపోవడం జరిగిందని అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా వనిజ మృతి పట్ల అనేక విచారణ అయితే చేయబడుతుంది. సరైన సమయంలో అక్కడ వైద్యులు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ నర్స్ అయితే వనిజకు డెలివరీ చేయడంతో వనిజ అక్కడ ఉన్నటువంటి శిశువు ఆ పురిటి నొప్పుల్లోనే చనిపోయింది. అంతేకాకుండా వనిజకు కూడా తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నర్సు ఎలాగైనా 108 సిబ్బందితో మెరుగైన వైద్యం అందించాలని ఇల్లందుకు తరలించిన నేపథ్యంలో ఇల్లందులో కూడా ఆసుపత్రి వర్గంలో ఎటువంటి డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆమెనైతే అక్కడ నుండి ఖమ్మం తరలించారు. ఈ సమయంలోనే వనిజ ఖమ్మంలో చికిత్స ముందు అయితే మృతి చెందింది. మృతి చెందిన అనంతరం కుటుంబ సభ్యులైతే ఆమెను కాష్టానికి తీసుకెళ్లి అక్కడ ఆమెని కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. చేపట్టిన అనంతరం ఇప్పుడు ఈ విషయం అంతా జరిగి గత 13వ తారీఖున అయితే ఈ విషయం జరిగిందని చెప్తుంది. సుమారు 5 రోజుల ప్రాంతంలో ఆమెకి కర్మకాండలు నిర్వహిస్తున్న సమయంలో అయితే ఏదైతే చితాభస్మం ఉంటుందో ఆ చితాభస్మాన్ని నదిలో కలపడం కోసం అయితే వాళ్ళు పక్కకు తీస్తున్న సమయంలో అక్కడ ఆసుపత్రిలో వినియోగించే ఒక కత్తెర అయితే బయటపడింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఆసుపత్రి వర్గంలో ఎవరైతే సీనియర్ నర్సు వైద్యం నిర్వహించిందో ఆమెకి వైద్యం రాకనే ఈ కత్తెరను కడుపులో పెట్టడంతో వనిజ చనిపోయిందని అయితే అనుమానాలు వెల్లడిస్తున్నారు. శ్వేత, ఏది ఏమైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై చర్యలు జరపాలని చెప్పి, అంతేకాకుండా ఆ గ్రామ సర్పంచ్ కూడా ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ను కలిసి కంప్లైంట్ ఇవ్వడం, ఒక కంప్లైంట్ రూపంలో కంప్లైంట్ అందించి ఈ విషయంపై ఉన్నతాధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ అందించడం జరిగింది. ఈ విషయం పైన కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. అక్కడ ఎవరైతే నిధులకు గైహాజరయ్యారో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అయితే ఇప్పటికే సస్పెండ్ కూడా చేయడం జరిగింది. శ్వేత. రైట్ అన్వేష్, థ్యాంక్ యూ.